ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీల పొత్తుల అంశం రోజుకు కొత్త పంత దొక్కుతోంది. ఇప్పుడు ఈ రోజు అంశం వచ్చేసి ఇప్పుడు బీజేపీ, జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఈ మూడు కూడా పొత్తుల్లో భాగంగా ఒకటి కాబోతున్నాయనే ఊహాగానాలు అయితే వెలువెత్తుతున్నాయి. మరి ఏం జరగబోతుంది? మనతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు పొత్తులు ఎంతవరకు వాళ్ళకి కలిసి వస్తాయనేది కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీకు ఎయిటీన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. తాజాగా నిన్న అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు. సో వెళ్ళారు. ఇప్పుడు అదే దీనికోసం పవన్ కళ్యాణ్ కూడాను రేపు వెళ్ళబోతున్నారు. ఈ ముగ్గురు కూడా భేటీ కాబోతున్నారు. వాళ్ళ ముగ్గురు అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి నడవబోతున్నాయి అనే ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అమిత్ షా గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని పిలిచారా? అసలు ఏం జరిగింది? ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు కొన్ని ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయి ఇంటి దగ్గర మూలలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారిని జాకీలు పెట్టి లేపాలి కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకు దేశంలోనే అత్యంత శక్తివంతులైన బీజేపీ పార్టీ, దాదాపుగా 303 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ అన్ని రకాల సర్వేల్లో రేపు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి రాబోతున్నారు. బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తారని ఏదైతే సర్వేలలో వచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ తెలిసి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయేదానికి రెడీగా ఉన్నారన్న చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పారంట. అమిత్ షాను రేపు హోంమంత్రిగా, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఈయన చెప్తే తప్ప అక్కడ చేసేటట్టుగా ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రోజుని రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి, ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని లైమ్ లైట్లోకి తీసుకురావడానికి, ప్రజలను ఏదో ఒక విధంగా తప్పుదోవ పట్టించేదానికి వాళ్ళు ఫోన్ చేశారని చెప్తా ఉన్నారు. ఫోన్ చేశారు. ఇంతవరకు నేనేమంటానంటే వాళ్ళకన్నా సిగ్గుండాలా, వీళ్ళకన్నా సిగ్గుండాలా? 2014లో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే 1.5% ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 2014లో ఎవరెవరు కలిశారు? ఆ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు పొత్తుల్లోకి వస్తే ఆ రోజు 1.5% ఓట్లతో మేము ఓడిపోవడం జరిగింది. వాళ్ళు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, మేము ఓడించడానికి కలిసి వెళ్తాం. ఓడించడానికి అంటే ఇక్కడ ఒక పెద్ద పులి ఉంది, ఆ పెద్ద పులిని మేము ఖచ్చితంగా ఓడించాలి అంటే మేమందరం కలిసి వెళ్ళాలి అని వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అవును మేడం. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆ రోజు కూడా మేము అధికారంలో లేము. 2014 ముందర కూడా ఆ రోజు దేశంలోని అత్యంత శక్తివంతురాలైనటువంటి సోనియా గాంధీ గారిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ రోజు కూడా వాళ్ళందరూ కలిసే వెళ్ళారు. కలిసి వెళ్తే మా మీద 1.5% ఓట్లతోనే మేము ఓడిపోవడం జరిగింది, వాళ్ళకి గెలవడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొస్తా ఉన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు, కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు చెప్పింది, 10 సంవత్సరాలు నేను చేస్తానని తిరుపతి సాక్షిగా ఎవరైతే వెంకయ్యనాయుడు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సాక్షిగా, వెంకన్న పాదాల సాక్షిగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఏ విధంగా తుంగలు తొక్కారో ఈ రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు. 2019కి వచ్చేసరికి 2018లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని, ఫ్యామిలీని, ఆయన భార్య పట్ల, ఆయన పట్ల ఎంత నీచంగా తిట్టారో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఢిల్లీ వేదికగా చేసుకొని ఎన్ని రకాల నానా రకాల మాటలు మాట్లాడారో, అయితే బాలకృష్ణ అయితే ఇంకా నీచంగా మాట్లాడారు. అమిత్ షా గారు దైవ దర్శనానికి, తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే రాళ్ళు వేపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, టీడీపీ పార్టీది. ఈ రోజు వల్ల వాళ్ళు కలిసి వెళ్తారు, మమ్మల్ని ఫోన్ చేశారు రమ్మని చెప్తా అంటే వాళ్ళకన్నా సిగ్గుండాలా, పోయే వీనికన్నా సిగ్గుండాలా, చంద్రబాబు కన్నా సిగ్గులు, ఇద్దరికి సిగ్గులేని వ్యక్తులు. దాని గురించి పక్కన పెట్టేస్తే వాళ్ళు కలుస్తారా కలవరా అనేది ప్రజలు చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ, జనసేన పార్టీ పెట్టుకొని 14 సంవత్సరాలు పార్టీ పెట్టుకొని నేను అవినీతి లేని ప్రభుత్వాన్ని తీసుకొస్తాను అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి 2014లో కలిసే ఉన్నాడు. 2018లో కూడా, 2019 ఎలక్షన్ల ముందర కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే దిశగా
ఆ రోజు ప్రభుత్వం అంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో అది చీల్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేశారు. ఆయన తరపున ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా చేశారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ బినామీలు ఆ విధంగా పోటీ చేశారు. అంటే అర్థం చేసుకోవాలా ఎందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకూడదని. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ పొత్తుల్లో ఉన్నారనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. 2024 ఎలక్షన్లు వస్తున్నాయి. అప్పుడు వ్యతిరేక ఓటు చీల్చాలని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు మరి ఏ ఓటును చీల్చడానికి ఇప్పుడు మళ్ళీ కలిసి వెళ్తున్నారని భావించొచ్చా? ఆయన చెప్పాడు కదా, మీకు తెలుసునో తెలియదో, ఆయన ఏం చెప్తున్నాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, అందుకే నేను నా యొక్క అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ తన విలువలకు లేకుంటే విశ్వసనీయత లేకుండా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి 2018 ఎలక్షన్లో పోటీ చేసిన ఏదైతే ఉందో అలాగే 2024 ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, నేను అవినీతి లేని ప్రభుత్వం తీసుకొస్తానని చెప్పి ప్రజలకు ఏదైతే చెప్పి ఇప్పుడు అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు వెంటే నడుస్తానని చెప్తా ఉన్నాడు. ఎవరి కోసం అంటే ప్రజల కోసం అని మభ్యపెడుతూ చంద్రబాబు నాయుడు గారి కోసమే, చంద్రబాబు నాయుడు గారు ఊడిగం చేయడానికే, చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోయడానికని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళకు రేపు ఎలక్షన్లో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్ల ముందర దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతిలో పిహెచ్డి చేశాడు, లక్షల కోట్లు దోచుకున్నాడు, అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు, అవసరమైతే తీరిన తర్వాత సైకిల్ దించేస్తాడు. 2014 నేను బేషరతుగా నేను ఒక్క సీట్ అడగకుండా ప్రభుత్వంలో అడగకుండా నేను బేషరతుగా వాళ్ళకు సపోర్ట్ చేస్తే నా తల్లిని తిట్టించారు, నా గుండు కొట్టించారు, పట్టాల రవి అనే వాళ్ళు గుండు కొట్టించారని ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి నేను జీవితంలో తెలుగుదేశం పార్టీని క్షమించనన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, ప్రజలకు సమానం చెప్పాలి. ఎస్ మేము అడుగుతున్నాం ప్రజలకు. 2019లో మేము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో, ఎలక్షన్ల ముందర ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టో పూర్తి చేసి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, గడప గడపకి వెళ్తా ఉన్నాం. నీ కుటుంబానికి మంచి జరుగుతూనే జగనన్న ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ కుటుంబానికి మంచి జరుగుతూనే ఓటేమని అడుగుతున్నాం. నీకు మంచి జరగకపోతే ఓటే వేయొద్దని చెప్తా ఉన్నాం. మాకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు, మా ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన ఏదైతే అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సంక్షేమంలో ఎవరైతే లబ్ధి పొందుంటారో వాళ్ళనే ఓటేమని అడుగుతా ఉన్నాం. అభివృద్ధి చెందిన వాళ్ళు ఓటే వద్దంటున్నాం, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ ఓటే వద్దు. ఎస్ మేము మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఎవరైతే అభివృద్ధి జరిగారో వాళ్ళే ఓట్లేమని అడుగుతా ఉన్నాం. వాళ్ళ మాదిరిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నేను ఇది చేశానని చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారికే ఊడిగం చేయడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు నేను వచ్చిన తర్వాత ఇది చేస్తానని చెప్పుకోలేని పరిస్థితుల్లో, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎస్ మేము 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పనిచేసిన తర్వాత మా ప్రభుత్వ పనితీరు పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు పట్ల మీకు నచ్చితేనే ఓటేమని అడుగుతున్నాం. ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాలు గడిచిందంటే ఎక్కడో చోట చిన్న అసంతృప్తి అనేదో లేకుంటే వ్యతిరేకత ఉంటుంది. అయినా కూడా మేము ఎక్కడ భయపడలేం. ఎస్ మంచి జరుగుతూనే ఓటేముండదు. మా పాలన పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ప్రజలు ఆకర్షితులై వాళ్ళకు మంచి జరిగింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఇప్పుడు ఏదైతే సర్వేలు వస్తున్నాయో అన్ని సర్వేలలో కూడా ఏదైతే కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తున్నాయో అదే సర్వేలు వాళ్ళకు 330 సీట్లు ఇస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్లో 22 నుంచి 23 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని అదే సర్వేలే చెప్తా ఉన్నాయి. 140 సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విజయం సాధిస్తారని అదే సర్వేలే చెప్తా ఉన్నాయి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సర్వేలు నమ్ముతున్నాడో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఏదైతే బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడో అదే సర్వేలే చెప్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు. దీంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలా ఉంటుందంటే గతంలో అంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు సినిమా యాక్టర్గా ఉండి ఆంధ్రుల ఆరాధ్యంగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీని పెట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టి పార్టీని పెట్టాడు. ఆయన చావుకి ఏ విధంగా కారణమయ్యాడు,
చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీని ఎలా లాక్కున్నాడు. ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలో 2018లో అదే కాంగ్రెస్ పార్టీతో అంటే విలువలకు తిలోదకాలు ఇచ్చి అదే పార్టీతోనే కలిసి పోటీ చేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రాపకం కోసం పాకులాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయనకు అవసరమైతే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడనే విషయం చంద్రబాబు నాయుడు గారి నైజం తెలుస్తానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటి? ప్రజలకు మంచి చేయాలా, ప్రజలు ఏదైతే మనం నమ్మకం ఇచ్చామో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు పలాంది చెప్పారంటే చేస్తారు అనే విషయం ప్రజల్లో ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రజలను అడిగినా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే తప్పకుండా చేస్తారనే విషయం రాష్ట్ర ప్రజల్లో చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలోని బీఎస్పీ పార్టీ, జనసేన, తెలుగుదేశము, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఎన్ని పార్టీలతో కలవాలనో అన్ని పార్టీలతో కలుస్తూనే ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఆ ఎన్ని పొత్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోటీ చేస్తారు. 175కు 175 సీట్లు గెలిపించుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు కూడా గెలిపించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.